కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కళ్యాణ ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం పరిశీలించారు. శ్రీ కోదండరామస్వామి కళ్యాణానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానుండడంతో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను వెంకయ్య చౌదరి క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహం వద్ద చంద్రబాబు బస చేయనున్న గదులలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలను తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలని చెప్పారు. అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయం లోపల సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాలలో నిల్వ ఉన్న సామాగ్రి, వస్తువులు అక్కడ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశీలనలో భాగంగా ఆలయమంతా వెంకయ్య చౌదరి తిరిగారు. ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలలో రాజీ లేకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచనలు చేశారు.